అనే ఉద్దేశంతో ఎలక్షన్లు జరగలేదా? అలాగనే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అనుకుని నాకేం సంబంధం లేదు, ఇది టీడీపీ వాళ్ళు పెట్టుకుంటున్నారు, నన్ను ఎవరు ఏం అడగరు, నేను దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని ఏమన్నా ఫీల్ అవుతారా ఆయన? ఇప్పుడు టోటల్గా నేను ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తుంది ఒకటే, కాపు సామాజిక వర్గంలో ఇప్పుడు వంగవీటి రంగా విగ్రహం ఏమన్నా జనసేన కార్యాలయంలో ఉందా? లేకపోతే వంగవీటి రంగాకి సంబంధించి నివాళులు అర్పించేందుకు మొన్న జయంతో వర్ధంతులు జరిగినాయి. పవన్ కళ్యాణ్ వెళ్ళి నివాళులు అర్పించడం చూసారు ఇప్పుడు ఏమన్నా? ప్రతి ఏడాది చేస్తున్నారా ఆయన? ఆయన ఏమైనా చేస్తున్నారా? మామూలుగా ఎక్కడన్నా కార్యకర్తలు హడావిడి చేసినప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి చోట చేయడం అప్పుడెప్పుడు చేసిన చోట అంతే. స్పెసిఫిక్ గా ఇప్పుడు గాంధీ గారి జయంతో లేకపోతే ఎన్టీ రామారావు జయంతి వర్ధంతి చేస్తారు కదా వీళ్ళు. అంటే మొదటి నుంచి దేశ నాయకుల్ని, స్వాతంత్ర సమరయోధుల పేర్లు, భగత్ సింగ్ ఇలాంటి పేర్లు మాట్లాడతారు కానీ రంగా ఇలాంటి పేర్లు ఆయన ఎప్పుడు మాట్లాడటం నేను చూడలేదు. మరి ఎప్పుడు మరి కాబట్టి నేను అంటుంది అదే, ఆయన్ని మహానాయకుడి కింద పవన్ కళ్యాణ్ చూడరు, తను మహానాయకుడిని అనేటటువంటిది ఆయనకి ఫీలింగ్ ఉంటుంది కాపు విషయంలో. అట్లాంటప్పుడు పర్టికులర్గా ఆయన దీని మీద లీడ్ తీసుకుంటారని ఎందుకు అనుకోవడం? బేసిక్గా ఇంకొక ఓవరాల్గా కాపులకి ఒక మార్గనిర్దేశకుడు తనే అనేటటువంటి ఫీలింగ్ ఆయనకి ఉంది. తనే అసలు కాపు సామాజిక వర్గాన్ని ఒక యునైట్ చేసిన వాడిని అనేటటువంటి. వాస్తవంగా రంగా అప్పుడు యునైట్ కాబట్టినే కాపులు ఒక బార్గెనింగ్